హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన మహోన్నతమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నా. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుల నోరు మూసివేయు. వీళ్ళ దేవుని వాక్యములో నీతిమంతుడు భక్తిహీనుడు ఇద్దరిని చూస్తున్నాం. నీతిమంతుడు అంటే వాణ్ణి నీతిమంతుడిగా తీర్చిన వాడు దేవుడే. అంటే దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని యందు భక్తి చేసేవాడు, దేవునితో సహవాసము కలిగి ఉండేవాడిని నీతిమంతుడు అంటారు. భక్తిహీనుడు అంటే దేవుణ్ణి ఎరిగిన ఎరగనట్టుగా ఉండేవాడు, దేవుణ్ణి వెంబడించినవాడు, దైవ సహవాసమును కోరుకున్నవాడు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే స్పష్టంగా వ్రాయబడి ఉంది, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వస్తుంది. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తద్వారా అబ్రహాము తల మీదికి ఆశీర్వాదం వచ్చింది. అతడు ఇతరులకు ఆశీర్వాద కారకుడిగా కూడా ఉన్నాడు. అందుకే అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము ద్వారా అనేకులు దీవించబడ్డారు అని వాక్యంలో చూస్తున్నాం. ఇలా బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయి. కాబట్టి భక్తిహీనుడి యొక్క నోరు మూసివేయబడుతుంది. ఎందుకంటే అతని జీవితంలో ప్రభువుని స్తోత్రించడు, ప్రభువుని ఆరాధించడు, ప్రభువుని గురించి మాట్లాడడు, ప్రభువుని గురించి తలంచడు. అందువల్ల అతని నోరు మూసివేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, అనీతిమంతులమైన మనలను దేవుని అందరి భక్తితో సహవాసముతో ఆయన్ని కలిగి ఉండు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆశీర్వాదానికి పాత్రులమయ్యాం. కాబట్టి దేవుని యొక్క మహిమ కొరకై మనం బ్రతకాలి. భక్తిహీనుగా మనం ఉన్నట్లయితే మన నోరు మూసివేయబడుతుంది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టముగా నీతిమంతుని దేవుని వాక్యములో మనం చూస్తుంటే, నీతిమంతులు వారు ఉపదేశము చేస్తారు, ఇతరులకు ఉపదేశము చేస్తారు అని మనము 21వ వచనంలో చూస్తున్నాం. 10వ అధ్యాయం 21వ వచనంలో నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి, భక్తిహీనుడు నోరైతే మూయబడుతుంది. కాబట్టి ఆలోచిద్దాం, దేవుడి ఇచ్చే గొప్ప ఆశీర్వాదం మనం పొందుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, చేరువచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. వారు తండ్రి నిన్ను కలిగి నీతో సహవాసం చేసి నిన్ను ఎరిగి ఆశీర్వదించబట్టు సహాయం చేయండి. ఒకవేళ నిన్ను ఎరిగినప్పటికీ నీతో సహవాసం చేయక నిన్ను గూర్చి విన్నప్పటికీ నీ యొక్కకు రాక ఉన్నటువంటి వారు నష్టపోతారని వాక్యములో చూస్తున్నాం. వినేవారందరికీ గ్రహింపు దయచేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.